మనం వెలుగుమట్ల ఏదైతే వినోబా నగర్ ఉందో ఈ కూల్చివేతలు జరిగిన ప్రాంతానికి చూడడానికి కోసం ఇక్కడికి బీసీ కమిషన్ మాజీ మెంబర్ జూలూరి గౌరీశంకర్ గారికి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఏంటి సార్ ఇక్కడ వెలుగుమట్లకు వచ్చారు మీరు, ఏంటి పరిస్థితి? అదే ఇప్పుడు ప్రపంచమంతా మొన్నటిదాకా గాజా వైపు చూసింది కదా, ఇప్పుడు మొత్తం కూడా ఇది మరొక గాజాలాగా మారిపోయింది ఖమ్మం. ఈ ఖమ్మంలో ఉన్నటువంటి విధ్వంసం, దీనికి సంబంధించి మీడియా నుంచి అన్ని రకాలుగా ఒక పెద్ద గుర్తుతో శబ్దం వినిపిస్తుంటే ఇక్కడ ఏం జరిగిందో చూడటం కోసం మా మిత్రులతో కలిసి ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశానికి, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి బాధలకి ఒక రకంగా ఇది ఒక యుద్ధ భూమిలాగా మారినటువంటి సందర్భం. అంటే లెక్క ప్రకారం మనమంతా కూడా ఇప్పుడు ఇరాన్ గురించి మాట్లాడుకోవాలా. ఇరాన్ పైన బాంబులు వేస్తున్నారు, ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఇప్పుడు అమెరికన్ సామ్రాజ్యవాదానికి సంబంధించినటువంటి ఘర్షణ, దానికి సంబంధించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. కానీ మన దగ్గరికి వచ్చేసరికి చూస్తే దానికంటే పెద్ద యుద్ధ వాతావరణం ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉన్నటువంటి సందర్భం. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి అంశం, ఒకసారిగా వేల మంది పోలీసులు రావడం, ఇళ్ల మీద పడడం, ఆడవాళ్ళని మగవాళ్ళని అందరూ ఇళ్ల నుంచి బయటకు తీసుకుపోవటం, పోలీస్ స్టేషన్లలో పెట్టడం, వాళ్ళ ఆస్తులు మొత్తాన్ని కూడా కూలగొట్టడం. ఒక్కసారి 50 ప్రొక్లైన్లు వచ్చినాయి. 50 ప్రొక్లైన్లు వచ్చి కూల్చవలసినటువంటి అవసరం ఏంటి? రెండవది, పోలీసులు అంత పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఏంటి? ఇదేదో పాకిస్తాన్ భారతదేశం మధ్యలో ఉన్నటువంటి ఒక సరిహద్దు సమస్య కాదు ఇది. లేదు, రెండు దేశాల మధ్య ఆక్రమిత సమస్యలు కాదు ఇది. ఇది ఒక కార్గిల్ యుద్ధం కాదు ఇది. పేదలు, పేదోళ్ళు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, కింద కులాల వాళ్ళు, కష్టపడే వాళ్ళు, రోజు ఆ ఇంటికి ఇంటికి పోయి పని చేసుకొని వచ్చేవాళ్ళు, చేతి పనులు చేసుకునేవాళ్ళు, కష్టపడి పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఈ గుట్ట మీదనో ఊరుకు దూరంగా వాళ్ళు సంపాదించుకున్న 4 రాళ్ళు పెట్టి పిచ్చుక గూడు కట్టుకున్నట్టుగా వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు, చిన్న ఇల్లు నిర్మించుకున్నారు. ఆ ఇళ్లను కూల్చవలసిన అవసరం ఏంటి? వాళ్ళు చక్కగా చెప్తున్నారు, మాకు ఇది భూదాన భూమి, ఏ ఆసామి భూమిలోకి మేము పోలేదు, ఏ పెద్దవాళ్ళ యొక్క భూముల్లోకి మేము పోలేదు, ఇది భూదాన ఉద్యమం ద్వారా వచ్చినటువంటి భూమి, భూదానోద్యమ భూమి. ఈ భూదానోద్యమ భూమిలో తలా 100 గజాలు, పెద్ద పెద్దవాళ్ళ ఇళ్లలో చాలా, మనకి ఇంటికి పోతే మనకి ఏమంటే ఇల్లు చూపిస్తారు, ఇది మాకు క్యారిడార్ సార్, ఇది మా డైనింగ్ హాల్ సార్, ఇది మా బాత్రూమ్ సార్, ఇది ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, 4th ఫ్లోర్లో మా బార్ రూము, ఇవన్నీ రూములన్నీ చూపిస్తారు. ఇది పెద్దది సార్, మొత్తం ఒక 10 కోట్లు సార్, 15 కోట్లు సార్, 20 కోట్లు సార్, సార్ వారు కట్టుకున్నారు సార్, అది 50 కోట్లు సార్. పేదోళ్ళు వాళ్ళు కట్టుకున్న గుడిసెలు, చిన్న చిన్న పెంకుటిళ్ళు, చిన్నగా కట్టుకొని వాళ్ళ యొక్క కళల సౌధంలాగా కట్టుకునే ఇల్లు, దాన్ని కూల్చవలసిన అవసరం ఏంటి? వాళ్ళు వేసుకొని 8 సంవత్సరాలు, కొత్తగా ఇప్పుడే వేసుకొని ఇప్పుడే ఉంటే మీరు ఖాళీ చేస్తే అది వేరు విషయం. 11-12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సందర్భం. అంతకు ముందుగానే తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా ఈ భూమికి సంబంధించి చాలామంది ఉన్నారు. 5-6 పట్టాలు కూడా ఇచ్చారు అప్పుడు కలెక్టర్. అక్కడ కలెక్టరేట్ ఉంది. యాక్చువల్గా ఈ మాటలన్నీ కూడా కలెక్టరేట్లో ఉన్నటువంటి పాలనా విభాగం వచ్చి ఇక్కడ మాట్లాడాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి మాట్లాడుతుంది, ఆమె భారత రాజ్యాంగం గురించి ఆమె మాట్లాడుతుంది. రాజ్యాంగ రక్షకులుగా ఉండాల్సినటువంటి కలెక్టరేట్ నుంచి, పోలీస్ కార్యాలయం నుంచి పోలీస్ వాహనాలను పంపిస్తున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. భారత రాజ్యాంగాన్ని ఏ కోర్టు చెప్పాల్సిన అవసరంలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ పేదరికం నుంచి చెప్తున్నారు, వాళ్ళ బాధల నుంచి చెప్తున్నారు. తీసుకోండి, న్యాయస్థానాలు కూడా దీన్ని సుమోటోగా స్వీకరించండి. భూమి, ఆ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు కాదు, దానం చేసిన భూమి. భూదానోద్యమ నాయకుడు పేరు పెట్టుకున్నారు, ఈ కాలనీ పేరు వినోబా భావే పంచినటువంటి భూమి. కాబట్టి మనకు భూదానం గురించి పిల్లలం మేము అంతా చదువుకొని పైకి వచ్చినాం. కానీ ఇక్కడ దయా జాలి లేకుండా ఇక్కడ కూల్చివేతల పర్వం, యుద్ధ పర్వం కొనసాగిస్తున్న సందర్భాన్ని ఎలా పిల్లలు చూస్తున్నారు, వాళ్ళ చిన్నపిల్లలు చూస్తున్నారు. ఆ చిన్నపిల్లలు ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఈ సోషల్ మీడియాలో రెగ్యులర్గా అన్నిట్లలో కనిపిస్తున్నాయి. వాళ్ళ అమ్మ నాన్న అందరు కూర్చొని అంబేద్కర్ భవన్కి తీసుకుపోయారు.
కాబట్టి అంబేద్కర్ చెప్పింది ఈ దేశంలో ఉన్న పేదలందరికీ, కష్టజీవులందరికీ సంపద మొత్తం వాళ్ళకి చెందాలని చెప్పారు. కానీ అంబేద్కర్ భవన్లోనే, నా భవన్లోనే మీరు వచ్చి ఒక దిక్కులేని వాళ్ళుగా ఉండాలంటున్న పరిస్థితిని అంబేద్కర్ భారత రాజ్యాంగం కోరుకోలేదు. అది నిజంగా అక్కడ చూస్తే అక్కడ గడియారం, ఆ గడియారం చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, గడియారం మనకు కాలమాన ప్రకారం, ఆ గడియారం నుంచి మనం నేర్చుకునేది ఎన్ని గంటలో ఏమిటో మనకు తెలియజేస్తుంది. కాలమాన సూచిక. ఆ కాలమాన సూచిక వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు రోజు దేవుడి పటం చూస్తారో లేదో కానీ మా సీనన్న అనే బొమ్మ చూస్తారు. వాళ్ళు ఆ పటం చూసినట్టు దేవుడి పటం చూసినట్టు చూసుకుంటారు. పిల్లలు బడికి పోయే టైం కూడా అక్కడనే చూసుకుంటారు. కానీ ఈ గడియారంలోనే తెల్లవారుజామున కూల్చివేతల సమయం వస్తుందని ఆ గడియారంలో దాగుందన్న విషయం మాత్రం ఈ పేదలకు తెలియదు, పేదోళ్ళకి తెలియదు. రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు, మేమేం చేస్తున్న సంబంధం లేదు. కూల్చిన భూమి మీదనే నిజంగా మీరు ఇందిరా వారసులైతే, స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ వారసులైతే, కూల్చిన ప్రదేశంలోనే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి, అక్కడే నిర్మించండి, అక్కడే వాళ్ళకి ఇల్లు ఇవ్వండి. అప్పుడు మీరు చెప్పినటువంటి మాటకు ఒక అర్థం. కాబట్టి వీళ్ళు పేదలంటే ఇంత విసిరేసినటువంటి ఇస్తర్లాగా, అక్కడ ఇసిరేసిన తిని పారేసిన ఇస్తారకుల్లాగా వాళ్ళ కుటుంబాల్ని నడి రోడ్డు మీద విసిరివేయటం చాలా బాధాకరమైన విషయం. ఏఐల గురించి మాట్లాడుకుంటున్నాం, ఐటీ విప్లవాల గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళ దగ్గరికి వస్తే అవన్నీ సిగ్గుతో తలదించుకోవాలి నాగరిక సమాజం. కాబట్టి ఇది విప్లవాల కిల్లా అంటున్నాం. ఒక ఎత్తైన గడ్డ మీదనే మనం మాట్లాడుతున్నాం. ఖమ్మం నగరం ఇట్లా చూస్తే బ్రహ్మాండమైనటువంటి జ్యోతులతో వెలిగిపోతూ ఉంటుంది. కానీ వెలుగుమట్ల మాత్రం ఇలా చీకటి పర్వంగా మారిపోయినటువంటి సందర్భం. ఇది ఒక కవి మీకేం పని? ఒక రాజకీయ నాయకుడు వచ్చి మాట్లాడాలా? ఒక కవి రచయితకి ఏం పని అంటే, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది కూల్చివేతలతో కూల్చివేసుకోవడం కోసం కాదు. మేము పల్లె పల్లెకు, ఊరూరుకు పోయి దూముదాముల్లాగా ఎగిసిపడి ఆడింది, పాడింది, మాట్లాడింది, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది విధ్వంసం కోసం కాదు, విధ్వంస రచన కోసం కాదు. తెచ్చుకుంది ఒక సుస్థిరమైనటువంటి ఒక గొప్ప సంస్కృతిని నిలబెట్టడం కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈరోజు చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక రకంగా రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి జరగడం, దీనికోసమా మనం తెలంగాణ తెచ్చుకుంది, దీనికోసమా తెలంగాణ రాష్ట్రం కోసం అరిచింది. ఈనాడు ఖమ్మాన్ని, స్తంభాద్రిని చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం. ఇదా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని చెప్పి దాశరథి గురించి చెప్పుకుంటాం. గార్ల పక్కన ఊరు. నా తెలంగాణ ఇప్పుడు కోటి విధ్వంసాల కోనగా మారినటువంటి సందర్భం. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. సరే, ఇక్కడ మొత్తం చూస్తే ఇది ఒక గుట్ట ప్రాంతం, అన్ని రాళ్ళు రప్పలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాళ్ళు రప్పల్లో ఉండడానికి కూడా పేదలకు అర్హత లేదా? వాళ్ళు రాళ్ళు రప్పల్లాగా కూడా వాళ్ళు చూడట్లేదు. రాళ్ళు రప్పలంటే ఇప్పుడు ఒక గౌరవం వచ్చింది రాళ్ల రప్పలకు కూడా. కానీ రాళ్ళు రప్పల్లాగా కూడా చూడట్లే. మీరు రాళ్లను మోసేవాళ్ళు, ఆ రాళ్ల కిందనే మిమ్మల్ని ఇసిరేస్తాం. కాబట్టి వాళ్ళు తినే కంచాలని, వాళ్ళు దాచుకున్నటువంటి బట్టల్ని, వాళ్ళు ఉంచుకున్నటువంటి ఆ తినుబండారాల్ని, వీటన్నిటి చూడండి. ఎక్కడ చూసినా మొత్తం కూడా వాళ్ళ బాత్రూమ్లు చూడండి. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఒక తాటాకులతో కప్పుకొని, ఒక రేకులతో కప్పున్న ఇళ్ళు. వాళ్ళు చివరికి వాళ్ళ స్నానాల గదులు చూడండి, అక్కడక్కడ ఉంటే చూస్తే వాళ్ళకి కనిపిస్తున్నాయి. అవి వాళ్ళు ఉన్నటువంటి స్నానాల గదులు. వీటిని అంత ఛిద్రం చేసి వదిలిపెట్టు చూడండి. ఇట్లా చూస్తే మొత్తం కూడా మనకు ఇరాన్లో కూడా యుద్ధం జరిగితే ఇంతకంటే ఏముండదు అక్కడ కూడా. అట్లా ఒక యుద్ధ బీభత్స వాతావరణాన్ని ఇక్కడ నెలకొల్పారు. ఇది ప్రతి మనిషి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. న్యాయం జరగాల వాళ్ళకి. వాళ్ళ పక్కన నాగరిక సమాజం అంతా రావాలా. మాకు కొత్త కలెక్టర్లు, యువ కలెక్టర్లుగా వచ్చిన వాళ్ళందరి మీద మాకు గౌరవం ఉంది. కొంచెం వాళ్ళు బాగా చదువుకొని వచ్చిన పిల్లలు, ఇప్పుడిప్పుడే వాళ్ళు కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి పిల్లలు. ఆ పిల్లలు వచ్చినటువంటి కలెక్టర్లుగా వచ్చిన వాళ్ళు, ఆర్డీఓలుగా వచ్చిన వాళ్ళు, పోలీసులుగా వచ్చిన వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి
చేస్తున్న పని. పాలకులు 5 ఏళ్లకు వస్తారు పోతారు, కానీ చాలా ప్రదేశాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో చాలామంది కలెక్టర్లు పేదల కోసం పనిచేసిన కలెక్టర్ల పేర్లతోటి వాళ్ళ ఊర్ల పేర్లకు కూడా ఆ కలెక్టర్ల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ విధ్వంసం చూసినాక ఏ పేరు పెట్టుకుంటారు? ఏమని పెట్టుకోవాలా? ఇది బాధాకరమైన విషయం. లా అండ్ ఆర్డర్కి సంబంధించి అవసరమైతే బదిలీలు కావచ్చేమో, కానీ ఇక్కడ న్యాయం సంరక్షించడానికి పోలీస్ శాఖ అట్లాగే పాలనా విభాగం పనిచేయాలి. నేనేదో శుద్ధులు చెప్పడం కోసం, నేనేదో నీతులు చెప్పడం కోసం, హితబోధ చేయడం కోసం రాలా. ఇది వాళ్ళు చేయాల్సిన పని, ఆ పని చేయడం లేదు. కాబట్టి ఇది బాధతో చెప్తున్న మాట. చాలా విచారంతో ఖమ్మానికి వస్తే మంచిగా జడ్పీ హాల్లో ఏదో కవి సమ్మేళనాలు ఏదో జరిగితే ఆ కవి సమ్మేళనాలు మాట్లాడిపోతాం. ఏదన్నా ఉంటే పిల్లల కాడికి కాలేజీకి పోతే మన ఊరు మన చరిత్రని మేము మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి రాయించినాం. ఇప్పుడు కూల్చివేతల యొక్క కథల్ని కవులు రాయాలా? ఈ కూల్చివేతల సన్నివేశాల్ని కళలు ఎలుగెత్తి చాటాలా? దీంట్లో మీడియా కూడా తన వంతు పాత్రను పోషించి వాళ్ళకి న్యాయం జరగాల. పేదల పక్షాన్ని నిలబడమే అసలైన సత్యం, న్యాయం. ఏం పేరు మీ పేరు? నా పేరు కిరణ్ బాబు అండి. మాది తల్లాడు మండలం, మాజీ సర్పంచ్ని. గత 4-5 రోజులుగా ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి వస్తున్నాయి. మరి వాళ్ళ భూదానం సంబంధించి, వెలుగుమట్లకు సంబంధించి నిరుపేద ఇళ్ళని ఈ విధంగా కూల్చడం చాలా బాధాకరం. వాళ్ళ ఎంతో నమ్మకంగా ఆశలతో ఓట్లేసి గెలిపించుకున్నటువంటి 3 మినిస్టర్లు ఉండి కూడా ఇవాళ ఇటువంటి నిరుపేదలకి అన్యాయం జరుగుతూ ఉందంటే మాకు చాలా బాధ అనిపించి, వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందనేది చూద్దామని చూసినాం. సోషల్ మీడియాలో ఒక పోలీస్ అధికారి కూడా కంటనీరు పెట్టినటువంటి పరిస్థితులను చూసినాం. దయచేసి వాళ్ళ శ్రీనివాసరెడ్డి గారు కూడా, రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారు కూడా 15 రోజుల్లో ఈ నిరుపేదలకి ఇందిరమ్మ ఇళ్లతో పాటు 5 లక్షల రూపాయలు మంజూరు చేపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. చాలా సంతోషం. కానీ మీరు ఇవ్వదలుచుకున్నది ఏదైనా సరే ఇల్లు కూల్చకుండా ముందుగానే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గ్రాంట్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇచ్చుంటే ఇంకా సంతోషపడి ఉండేటోళ్ళే. వాళ్ళ నిరుపేదలు, నిరాశ్రయుల నుండి, పాలు తాగే పసిపిల్లల నుంచి వాళ్ళని చూస్తూ ఉంటే చాలా ఒక సామాన్య నిరుపేదలకు ఇంత బాధ అనిపిస్తుంటే వాళ్ళ రాష్ట్ర స్థాయిలో ఒక మంత్రులుగా ఉన్నటువంటి మీకు మరి ఏ విధంగా అనిపిస్తుందో తెలియదు. కానీ ఖచ్చితంగా రానున్నది కూడా ఈ ప్రజాపాలనకి గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.